ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు తీసుకున్నారు. దేశంలో రైతుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేబినెట్ తెలిపింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్రం మార్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన కోసం ఏడాదికి 24,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ఈ పథకం కింద 100 జిల్లాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనుంది. ఏటా 24,000 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రాము అమలు చేయనున్నారు. 2024 నుంచి 26 నుంచి 6 ఏళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టనున్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత గ్రామ స్థాయిలో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సముదాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యత సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను రూపొందించారు. देश भर में और हर राज्य से कम एक जिला, 100 ऐसे जिले जिसमें कृषि पर 3 पैमानों पर वो बाकी सब जिलों से पीछे हो, ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है. बहुत ही महत्वाकांक्षी, बहुत महत्वपूर्ण, बहुत ही एक गेम चेंजिंग स्कीम ये होने वाली है. राज्यों का सहयोग लिया जाएगा भरपूर इसमें, जिले के लेवल पे, ब्लॉक के लेवल पे और राज्य के लेवल पे गहन कंटिन्यूस मॉनिटरिंग की जाएगी. टेक्नोलॉजी पार्टनर्स चयनित किए जाएंगे. एग्रीकल्चर से जुड़े पूरे सभी स्टेक होल्डर्स को इसमें जोड़ा जाएगा. इस तरह से किया जाएगा जिससे कि ये 100 चयनित जिले देश के एवरेज और उससे ऊपर आ सके. इस भावना के साथ इस पूरे प्रोग्राम को हाथ में लिया गया. बहुत ही साइंटिफिक तरीके से इसको लिया जाएगा. करीब 1,70,00,000 किसानों को इससे लाभ होगा. आने वाले 5 वर्षों का कार्यक्रम है. ये 6 वर्षों का कार्यक्रम है. 2025-26 के फाइनेंशियल ईयर से स्टार्ट होगा. अगले इसी जुलाई का महीना चल रहा है, अगले महीने के अंदर ही कई इसके इम्प्लीमेंटेशन के स्टेप्स चालू हो जाएंगे. 100 ऐसे जिले देश भर में और हर राज्य से कम एक. అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రోదసిలో 18 రోజులు గడిపిన అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాకు అభినందిస్తూ కేబినెట్ తీర్మానం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.